ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంతో చూస్తారు. నీతిగా బ్రతికేవాడికి నిందలు ఎక్కువ, ఇక బాధ్యతగా బ్రతికేవాడికి బాధలు ఎక్కువ. నువ్వు ఆలోచించవలసింది గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలి అని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలి అని ఆలోచించు. పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ రారు అని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరాల్సిందే. చావు బ్రతుకులు అనేది ఎక్కడో ఉండవు, ధైర్యంలోనే బతుకు ఉంటుంది, అలాగే భయంలోనూ చావు ఉంటుంది. అందుకే ధైర్యంగా ఉండండి. మనం దారిలో పడిపోతే ఎవ్వరూ చూడకముందే లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే అనిపిస్తుంది. అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. నీ విలువ ఎవ్వరికి అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో, అలాగే గౌరవిస్తారో వాళ్ళని మాత్రం అశ్రద్ధ చెయ్యకు. నిజంగా మీ మంచి కోరేవారు అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. నువ్వు మార్గం మధ్యలో రాయిలా ఉండకు, ఎవరో ఒకరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి కూడా ఆలోచిస్తారు. రాతలో రాసేది కాదు, అలాగే మాటలో చెప్పేది కాదు, చేతిలో అలాగే నడతలో మాత్రమే చెప్పగలం. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసమే జరగవచ్చు, కానీ నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్ట శక్తి కూడా నిన్ను ఆపలేదు. ఒక బలం, ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధం నీకు తోడుగా ఉండదు. మిమ్మల్ని అవమానించే వాడిని మీ దగ్గరికి రానివ్వకండి, అవమానించే వాడి దగ్గరికి మీరు వెళ్ళకండి. అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటారు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ కూడా పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగి ఉన్న దర్భాలు కావు. ఏదో ఒక రోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంత బంధం పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత కాదంటారా? నువ్వు తలదించుకుంటే గౌరవం తలదించుకున్నట్లే. బానిసత్వం అర్హత లేనివాడికి గౌరవం ఇచ్చేవాడు నిన్ను బానిస అనుకుంటాడు. తెంచుకోలేనంత బంధం పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. కొద్ది కోరికలతో, చిన్న చిన్న విషయాలతో తృప్తి పడడమే ఉత్తముడి లక్షణం. ఖర్చు విలువ తెలియకుండా, అర్ధాంగిని కష్టం విలువ తెలియకుండా, కుమారుడిని బంధాలు విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా వ్యర్థమే. నీ యొక్క బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ నీ యొక్క గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, నీ యొక్క ప్రవర్తన, ఈ రెండు విషయాలు మీరు ఎలా ఉంటారో తెలియజేస్తాయి. తరతరాలను ఎప్పుడూ కూడా నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా సుఖపడలేరు. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. నీ యొక్క నిజాయితీ, ధైర్యం, అలాగే తెలివితేటలు ఇవేవీ మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు.
ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు, నీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా దొరుకుతుంది. ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధాలు, స్నేహితులు ఎవ్వరూ మిగలరు. ఎవ్వరిని తప్పు పట్టవద్దు, అలాగే నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. జీవితం నిజాయితీపరుల్ని ఏడ్పిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది. విమర్శించేవాడు దిగజారిపోతాడు, విశ్లేషించేవాడు ఎదుగుతాడు. ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండవచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరక్షణం కూడా గడపలేము. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంటుంది. పట్టరాని సంతోషాన్ని, అలాగే భరించలేని బాధను నీకు ఎక్కువగా వచ్చేది నువ్వు ప్రేమించిన వారే. మంచివాడి కోపం మంచులాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాడి కోపం నిప్పులాంటిది, ఎప్పటికైనా కాల్చివేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే వ్యక్తిత్వంలో ఆకట్టుకోవాలే కానీ అందంలో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. మీరు ఎవరి కోసం ఏడవకండి. మీరు ఏడిచినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారు. వాళ్ళు మీ వాళ్ళైతే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు. నువ్వు సులభంగా నోరు జారిన మాటలే మనసుల్ని బలంగా బాధపెడతాయి. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లో ఉండడు. ఏ వ్యక్తి అయినా చెడు ఆకర్షించినంత తొందరగా మంచిని ఆకర్షించలేడు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ధీరులు ఎప్పుడూ కూడా తమకు కావాల్సింది స్వయంగా సంపాదించుకుంటారు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోరు. ఆదాయానికి మించిన ఖర్చు, ఎదుటివారిలా బతకాలని ఆశ మనిషికి రెండూ ప్రమాదకరమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే, రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి. గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారికి ఇతరులది దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది, దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. చావనేది సమాధానం లాంటిది, దానిని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేరు. ఒక మంచి పుస్తకం, అలాగే ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. మీ ముందు ఒక మాట, మీ వెనుక ఒక మాట మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా నువ్వే. నువ్వు చేసిన మంచి పనిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఆ భగవంతుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది నీకు ఏదో ఇవ్వబోతున్నాడు అని అర్థం. ఎవరి కోసమూ మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకోసం అన్నిటినీ మార్చుకునే వ్యక్తిని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం వినడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిశ్చలంగా నిర్ణయం తీసుకోవటం ప్రతి మనిషికి అవసరం. ఎప్పుడూ నీ వైపే ఆలోచించుకుంటే నీ జీవితంలో నువ్వు తప్ప మరెవరూ ఉండరు. అప్పుడప్పుడు ఎదుటివారిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే నీకంటూ నలుగురు మిగులుతారు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే అన్ని బంధాలు నిలబడతాయి. ఇన్ని మంచి సూక్తులలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.